హైదరాబాద్ గోల్కొండ ఇబ్రహీం బాగ్ లో కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో కారు అతి వేగంతో దూసుకురావడంతో బైక్ పై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. దీంతో బైక్ మీద వెళ్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు కాగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై మరింత సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చూస్తున్నాం హైదరాబాద్ గోల్కొండ ఇబ్రహీం బాగ్ లో కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో కారు అతి వేగంతో దూసుకురావడంతో బైక్ పై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. దీంతో బైక్ మీద వెళ్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు కాగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో కరెస్పాండెంట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆ నిందితుడు ఎవరైతే మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేశారో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఏదైతే గోల్కొండ ఇబ్రహీం బాగ్ లో జరిగిన కారు విభత్సం కేసులో ఒక చిన్నారి పాప మృతి చెందింది. అయితే భార్యాభర్తలు ఒక బైక్ మీద వాళ్ళ కూతురుతో బైక్ మీద వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారు రాంగ్ రూట్ లో అతివేగంగా వచ్చి వీళ్ళని ఢీకొట్టడంతో బైక్ పూర్తి ఎగిరిపడి పక్కనే ఉన్న నాలాలో పడిపోయింది. దీంతో ఆ చిన్నారి పాప ఎగిరిపడి అక్కడే చనిపోవడం జరిగింది. అయితే వెంటనే తల్లిదండ్రులు కూడా తేరుకొని ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తేరుకొని బయటపడి పాపను ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే పాప చనిపోయిందని చెప్పేసి వైద్యులు చెప్పారు. తర్వాత ఏదైతే బైక్ మీద వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలకు కూడా గాయాలైనాయి. అయితే కారులో వెంటనే స్థానికులు వచ్చి ఆ కారులో కారు నడుపుతున్న యువకుని కూడా పట్టుకుని పూర్తిగా తనిఖీ చేయగా ఆ యువకుడు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు అతను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ కారులో మద్యం బాటిల్, తర్వాత వాటర్ మిక్సింగ్ చేసుకుని రాత్రి నుంచి కూడా వీళ్ళు మద్యం సేవిస్తూ ఆ రోడ్ల మీద తిరుగుతున్నట్లుగా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఆ యువకుని, కారు నడుపుతున్న యువకుని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారైనట్లు కూడా చెప్తున్నారు. దీని మొత్తానికి అయితే కేవలం కారు నడుపుతున్న వ్యక్తులు మద్యం సేవించి డ్రైవింగ్ చేసి ఆ చిన్నారి పాపకు కారణమైన నేపథ్యంలో ఆ కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పవన్, రైట్ వెంకట్. హలో కమి ఏమున్నాయి వాటర్ ఉందా? హైదరాబాద్ గోల్కొండ ఇబ్రహీం బాగ్ లో కారు బీభత్సం సృష్టించిన దృశ్యాలు చూస్తా ఉన్నాం. రాంగ్ రూట్ లో కారు అతి వేగంతో దూసుకురావడంతో బైక్ పై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. దీంతో బైక్ మీద వెళ్తున్న భార్యాభర్తలకు తీవ్రంగా గాయాలు కాగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి పరారయ్యడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన పరిస్థితి కనిపించింది. పూర్తిగా రాత్రంతా కూడా మద్యం మత్తులో రోడ్లపైన తిరుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు. ఎందుకంటే ఆ కారు సెర్చ్ చేసినప్పుడు దాంట్లో పూర్తిగా మద్యం బాటిల్ కావచ్చు, దాంట్లో మిక్స్ చేసుకున్నటువంటి వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా అందులో కనిపించాయి. ఈ నేపథ్యంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే పూర్తిగా కూడా మద్యం మత్తులో అతి వేగంగా వచ్చి ఆ బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తిని ఢీకొట్టిన పరిస్థితి కనిపించింది.